గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఈనాడులో బ్యానర్ ఐటంగా నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి సంబంధించి వార్తను హైలైట్ చేస్తూ హడలెత్తించిన హఠాత్తు వాన అంటూ వార్తనిచ్చారు. అబ్దుల్లాపూర్ మెట్ నుంచి పటాన్ చెరువు వరకు, పాత బస్తీ నుంచి మాదాపూర్ దాకా హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం. ఈ ఖైరతాబాద్ లో 9, షేక్పేటలో 8.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజధానిలో ఉప్పొంగిన నాలాలు, కొట్టుకుపోయిన వాహనాలు. రాష్ట్ర వ్యాప్తంగానూ కుంభవృష్టి. నల్లగొండ జిల్లా కనగల్లో అత్యధికంగా వర్షపాతం నమోదైంది, 10.2 సెంటీమీటర్లు. నిన్న పిడుగుపాటుకు 3 చనిపోయారు. ఇక 4 తర్వాత ఇండియా కూటమి ముక్క చెక్కలు అంటూ ఓటమికి ఓ బలి పశువును వెతుకుతారు యువరాజులు. విదేశాలకే యూపీ సభల్లో ప్రధాని మోదీ. కేజ్రీవాల్ కు ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదు, ఏదైనా న్యాయమని భావించామో దాన్నే ఉత్తర్వుల్లో పేర్కొన్నాం. ఢిల్లీ సీఎం బెయిల్పై సుప్రీం స్పష్టీకరణ. ముఖ్యంగా ప్రత్యేక కేసుగా చూశారు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు రాజకీయ నాయకులు ఏదైతే చేస్తున్నారో కేజ్రీవాల్ బెయిల్ కు సంబంధించి మొన్న అమిత్ షా కూడా చేసినటువంటి విషయం మనం చూసిందే. సో దానికి సంబంధించి ఢిల్లీ సీఎం బెయిల్ కు సంబంధించి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది, ఎటువంటి మినహాయింపులు అయితే ఇవ్వలేదు, ఏదైతే న్యాయమని అనుకున్నామో అవే ఉత్తర్వుల్లో తెలియజేశామని చెప్పేసి అన్నారు. వైద్య విద్యలో అత్యున్నత ప్రమాణాలే లక్ష్యమంటూ ప్రత్యక్షంగా తనిఖీలు చేశాకే కొత్త కళాశాలలకు అనుమతి అని చెప్పి ఎన్ఎంసీ చైర్మన్ బిఎన్ గంగాధర్ అన్నారు. ఇక భూముల ధరలు సవరించాలి, ఈ మార్కెట్ విలువకు అదేవిధంగా క్రయ విక్రయ ధరలకనే అసలు పొంతన లేదు, సో దీన్ని సవరించాలి అని చెప్పేసి రాష్ట్ర ఆదాయం పెంచేందుకు సమన్వయంతో పనిచేయండి, పన్ను ఎగవేతదారులు ఎంతటి వారైనా ఉపేక్షించొద్దు అని చెప్పేసి నిన్న సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక హింసకు కొమ్ము కాసిన ఏపీ అధికారులపై వేటు. పల్నాడు కలెక్టర్, తిరుపతి ఎస్పీ బదిలీ, పల్నాడు అనంతపురం ఎస్పీల సస్పెన్షన్. దొడ్డు వడ్లకు 500 బోనస్ ఇవ్వాల్సిందే, రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణుల నిరసన. మహిళా వైద్యాధికారులపై లైంగిక వేధింపుల వ్యవహారం. కామారెడ్డి డిఎంహెచ్ఓ అరెస్ట్, సూపరింటెండెంట్ పైన కేసు నమోదు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ కూడా ముఖ్యంగా నిన్న రాబడుల శాఖల అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. అందులో భూమికి సంబంధించి మార్కెట్ విలువ, క్రయ విక్రయాలకు సంబంధించి పొంతన లేకుండా ఉంది కాబట్టి వాటిని సవరించాలి, దానికి తగ్గ చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఏదైతే ఆదేశించారో సో అదే వార్తను మళ్లీ భూమ్ అన్నటువంటి హెడ్లైన్తో రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువ సవరణ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంప్ డ్యూటీలు కూడా అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు. ఛార్జీలను శాస్త్రీయంగా నిర్ధారించాలని నిర్దేశం. సమన్వయంతో ఆదాయం పెంచాలి, ఎగవేతలు, అవినీతి అక్రమాలకు చెక్ పెట్టాలి, సామాన్యులకు ఇసుక కొరత రావద్దు. రాబడుల శాఖల అధికారులతో సమీక్ష. నిరుడు ఆశాజనకంగా లేదని అసంతృప్తి. ఇక బాధ్యత మరిచారా, ఏపీ సీఎస్ డీజీపీలపై ఎన్నికల సంఘం కన్నెర్రా అంటూ వార్తను హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. ఇక నిన్న కురిసిన జోరు వానపై రాజధానిలో జడివాన అన్నటువంటి హెడ్లైన్ తో హైదరాబాద్ లో కుండపోత వర్షం. యూసఫ్గూడలో 9 సెంటీమీటర్లు, మలక్పేటలో 8 సెంటీమీటర్ల పైగానే వర్షపాతం నమోదైంది. అప్పు తగ్గించుకుందాం, ప్రాజెక్టుల రుణాల రీస్ట్రక్చరింగ్ దిశగా సర్కార్ యత్నాలు అంటూ తక్కువ వడ్డీకి రుణాలిచ్చే జైకా, ఏడీబీ, కొరియన్ బ్యాంక్, ఐడీఆర్డీ వంటి వాటికి అప్పులను మళ్లించే ఆలోచన. ఈ దిశగా ఇప్పటికే ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు. రఘురాం రాజన్ సూచనతో మోదీతో సీఎం భేటీ. ఇక బీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ చిచ్చు. పట్టభద్రుల అభ్యర్థుల ఎంపికపై గులాబీ పార్టీ నాయకుల గుర్రు. పల్లావర్గం నేతకు టికెట్ పట్ల అసంతృప్తి. కొత్తగా చేరిన వ్యక్తికి ఎలా ఇస్తారని గుస్సా. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. ఇక్కడ రాష్ట్రంలో వరి కోతలు ఎప్పుడూ అయిపోయాయి, కానీ రైతులు పండించినటువంటి ధాన్యం ఇప్పటికీ కాంటాకు నోచుకోలేదు. కొన్ని చోట్ల నెల రోజులు, కొన్ని చోట్ల 15 రోజులు, మరికొన్ని చోట్ల వారం రోజులు రైతు ప్రాధేయ పడుతూనే ఉన్నాడు, కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు, అధికారులు కనికరించడం లేదు. ధాన్యం అంతా కొంటున్నాం, కొనేశామని మంత్రులు అంటున్నారే గాని ఇంకా లక్షల క్వింటాల ధాన్యం రైతుల వద్దే ఉండిపోయింది. మా ధాన్యం కొనండి మొర్రో అంటూ అన్నదాతలు రోజు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. ముందు తడిసిన ధాన్యం అంటారు, ఎండినప్పుడు కొనేవారు రారు. 2 రోజులకోసారి ఉరుముతోన్న మొగలు, కురుస్తోన్న ఆకాశం, వడ్లు ఎండినట్టే మళ్లీ తడిసిపోతున్నాయి, మొలకలు వస్తున్నాయి. ఆరబోయడం, కుప్పనూరవడం మధ్య రైతులకు లోలకంలా
తిరుగుతోంది అంటూ వార్తను హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. మరోసారి రాష్ట్రాన్ని ముంచెత్తిన వాన, వడ్లు కొనేది ఎప్పుడు అన్నటువంటి క్వశ్చన్తో రైతు కోసం బీఆర్ఎస్ రణం, రాష్ట్ర వ్యాప్తంగా బీభత్సం సృష్టించిన వాన. ఇక రైతన్నకు అండగా బీఆర్ఎస్, కేసీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలు, నిరసనలు, అన్ని రకాల వడ్లకు 500 బోనస్ చెల్లించాలని ర్యాలీలు, రాస్తారోకోలు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుదాం, వ్యవసాయేతర భూముల విలువ, స్టాంప్ డ్యూటీ సవరణపై అధ్యయనం. ఈడీ పవర్స్ కు సుప్రీం కత్తెర, మనీ లాండరింగ్ కేసును ప్రత్యేక కోర్టు విచారణ స్వీకరిస్తే ఈడీ అరెస్టు చేయొద్దు. నెక్స్ట్, వెలుగు ముంచెత్తిన వాన అన్నటువంటి హెడ్లైన్ తో మెయిన్ వార్తగా నిన్న కురిసినటువంటి భారీ వర్షపాతాన్ని సంబంధించినటువంటి వార్తనిస్తూ హైదరాబాద్ లో 2.5 గంటల పాటు కుండపోత వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయం, గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్. రాష్ట్రంలో భూముల విలువ పెంపు, రెవెన్యూపై ఉన్నత స్థాయి సమీక్షలో సూత్రప్రాయంగా నిర్ణయించిన సీఎం రేవంత్. ఇక 10 ఏళ్లుగా విభజన సమస్యలపై పీఠముడి, గత బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యంతో రాష్ట్రానికి తిప్పలు, ఇప్పుడు సీఎం రేవంత్ ఆదేశాలతో ఫైల్స్ దులుపుతోన్న ఆఫీసర్లు. టార్గెట్ 40,000 కోట్లు రుణమాఫీ, రైతు భరోసా నిధుల సర్దుబాటుకు ప్రభుత్వం కసరత్తు. త్వరలో టీచర్లకు ప్రమోషన్లు, పదోన్నతులకు టెట్ అవసరం లేదన్న హైకోర్టు. కోర్టు ఆదేశాల మేరకు ప్రమోషన్లు ఇవ్వాలనే యోచనలో విద్యాశాఖ. కరెంటు లెక్కలపై ఎంక్వైరీ స్పీడప్, జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ నోటిఫికేషన్ జారీ. ఇక ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ముందుగా ఈనాడు. ఇక్కడ హింసకు కొమ్ము కాసిన అధికారులపై వేటు అంటూ పల్నాడు కలెక్టర్, అదేవిధంగా తిరుపతి ఎస్పీ బదిలీ, అదేవిధంగా పల్నాడు, అనంతపురం ఎస్పీల సస్పెన్షన్, 12 మంది పోలీసు అధికారులపైన కొరడా అంటూ ఈ వార్తనిచ్చారు. జూన్ తొలి వారంలో రాష్ట్రానికి నైరుతి ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే ఆలస్యమవుతాయి. రాబోయే 4 రోజుల్లో వర్షాలున్నాయి. ఇక విధ్వంసానికి వైకాపా కుట్ర అంటూ పల్నాడు జిల్లాలోని అధికార పార్టీ నేతల ఇళ్లలో పెట్రోబాంబులు, మారణాయుధాల గుర్తింపు, పోలీసుల తనిఖీల్లో వెలుగులోకి. ఇసుక అక్రమ తవ్వకాల నిలిపివేతకు కలెక్టర్ల కమిటీలు, అందులో పోలీసులతో పాటు వివిధ విభాగాల అధికారులు ఉండాలి అన్న సుప్రీం. ఓటర్ల సహనానికి ఈసీ పరీక్ష అంటూ 4 నుంచి 6.5 గంటల పాటు క్యూలైన్లో నిలబడాలా? ఇది ఓటర్ల సహనానికి, ఓర్పుకు పరీక్ష కాదా? తెల్లవారుజాము వరకు పోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితి ఎందుకు? పోలింగ్ బూతుల ఏర్పాట్లో అశాస్త్రీయత అంటూ ఈ ఎన్నికల్లోనూ ఇవే కష్టాలు ఎదురవుతున్న పాఠాలు నేర్పని ఎన్నికల సంఘం అంటూ ఈ వార్తను ఈనాడు హైలైట్ చేసింది. నెక్స్ట్, ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆగని దాడులు, టీడీపీ కోట్లేశారని తలలు పగలగొట్టారు అంటూ వార్తనిచ్చారు. బాధ్యత మరిచారా అంటూ అటు సీఎస్, డీజీపీలపై ఎన్నికల కమిషన్ కన్నెర్రా అంటూ మరో వార్తను మీరు చూడొచ్చు. పేదలకు చిల్లర కాంట్రాక్టర్లకు కుమ్ముడు అంటూ వార్తను హైలైట్ చేస్తూ ఇది జగన్ సర్కార్ ద్వంద్వ నీతి అంటూ కథనాన్నిచ్చారు. రైతులకు 1235 కోట్ల బకాయిలు, నెల దాటిన ఖాతాల్లో జమకాని సొమ్ము. కాయరాజా కాయ అంటూ రాష్ట్రంలో బెట్టింగ్ బంగారు రాజులు. కూటమా, వైసీపీనా, ఎన్ని సీట్లు, పిఠాపురంలో పవన్ మెజారిటీ ఎంత అన్నదానిపై బెట్టింగ్లు జోరుగా సాగుతున్న ఏపీలో అంటూ ఈ వార్తను ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. నెక్స్ట్, సాక్షి. మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నామంటూ పోలింగ్ సరళిపై తొలిసారిగా స్పందించిన సీఎం వైఎస్ జగన్, 2019కి మించి 2024లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించబోతుంది అంటూ ఆయన అన్న వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేశారు. ఇక పల్నాడు, అనంత ఎస్పీలపై వేటు, టీడీపీ చెప్పినట్టు ఆడినందుకే ప్రజాస్వామ్య ప్రక్రియకు పాతరేసిన ఫలితం, విధి నిర్వహణలో అలసత్వమే ఈసీ వేటుకు కారణం, రాజకీయ ఒత్తిళ్లలో పోలీస్ అధికారుల బదిలీ, పురంధరేశ్వరి జాబితా ప్రకారం నియామకాలు, ఆ ప్రాంతాల్లోనే హింసాత్మక ఘటనలు. చంద్రబాబు ప్రోద్బలంతోనే దాడులు అంటూ గవర్నర్ నజీర్కు ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సీపీ నేతలు. గోపిరెడ్డి హత్యకు చెదలవాడ కుట్ర, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హత్యకు వ్యూహం అంటూ వివిధ వార్తలను సాక్షి ప్రచురించింది. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.